what is the total area of the dense forest in Andhra Pradesh as of 2021-22? 2021-22 నాటికి ఆంధ్రప్రదేశ్లో దట్టమైన అటవీ విస్తీర్ణం ఎంతవరకు పెరిగింది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 2500 స్క్వేర్ కిలోమీటర్స్, 1620 స్క్వేర్ కిలోమీటర్స్, 1995 స్క్వేర్ కిలోమీటర్స్, 375 స్క్వేర్ కిలోమీటర్స్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1995 స్క్వేర్ కిలోమీటర్స్కి పెరిగిందంట. సో ఈ రిపోర్ట్ అసలు ఈ ఫారెస్ట్ ఏరియా పెరగడం ఈ రిపోర్ట్స్ అన్నీ ఎవరిస్తారు అంటే మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. ఏంటి ఆ రిపోర్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో ఆ 8th ఎడిషన్ అనమాట, ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ 2025. సో ఈ రిపోర్ట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారు అంటే ఏ స్టేట్స్ ఎంత మేరకు వాళ్ళ ఫారెస్ట్ ఏరియాని ఎక్స్టెండ్ చేయగలిగాయి, సో ఆ ఏరియాస్లో డెన్స్ ఫారెస్ట్లు ఎంత ఎక్స్టెండ్ అయ్యాయి, ఓపెన్ ఫారెస్ట్లు ఎంత ఎక్స్టెండ్ అయ్యాయి అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. సో ఈ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు అసలు ఈ ప్రైమరీ డేటా అంటే, వీళ్ళు ప్రైమరీ డేటాని మన ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉంది కదా, సో ISFR రిపోర్ట్ నుంచే ప్రైమరీ డేటాని తీసుకొని అందులో 2 వాల్యూమ్స్ పబ్లిష్ చేస్తారు, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్. అంటే ఫారెస్ట్ కవరేజ్ ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత మేరకు అవి ఎక్స్పాండ్ అయ్యాయి, ఏ ఏరియాస్లో ఎక్స్పాండ్ అయ్యాయి, ఇట్లా మొత్తం కాంప్రిహెన్సివ్ డేటా మొత్తం దాంట్లో ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మన ఏపీ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్కి రిలేట్ అయిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 2013-14లో ఫారెస్ట్ ఏరియా వచ్చేసి 375 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండిందంట. కానీ 2021-22కు వచ్చే వరకు ఆ ఏరియా 1995 స్క్వేర్ కిలోమీటర్స్కి ఇంక్రీజ్ అయింది అని ఆ రిపోర్ట్ చెప్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చూడొచ్చు, సో అక్కడ వాళ్ళు తీసుకున్న మెజర్సే కానీ ప్లాంటేషన్ టెక్నిక్స్ కావచ్చు, లేకపోతే డిఫారెస్టేషన్ తగ్గించడం కావచ్చు, అంటే చెట్లను నరికేయడం కంప్లీట్గా తగ్గించేయడం, సో ఇట్లా మల్టిపుల్ మెజర్స్ తీసుకోవడం వల్ల అక్కడ ఫారెస్ట్ ఏరియా అనేది పెరిగింది. సో దీంట్లో డెన్స్ ఫారెస్ట్లు ఏ మేరకు పెరిగాయి అంటే డెన్స్ ఫారెస్ట్ దీంట్లో 4% ఆఫ్ ద ఏరియా డెన్స్ ఫారెస్ట్ పెరిగింది. అండ్ ఓపెన్ ఫారెస్ట్లు ఎంతవరకు పెరిగాయి అంటే ఓపెన్ ఫారెస్ట్లు 21%, అంటే ఆ ఓపెన్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి 21% ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసి 4% ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డేటా అంతా ఉంది, ఈ రిపోర్ట్ అంతా ఉంది, కానీ ఈ రిపోర్ట్ ఎవరిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇది మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాలి.